డానికి ఇశ్రాయేలీలకి 40 రోజులు పడుతుంది. అది కూడా రాసుకోండి. అలాగే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో నివసించారు కనుక ఆ 40 రోజులు కూడా రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం రాసుకోండి. మరి మీకు వీలైతే మీరు చదువుకోండి బైబిల్. ఇంకా కొన్ని 40 రోజులకు మనం చెప్పుకుందామా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో, సంసోను జన్మించే నాటికి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో అప్పగింపబడ్డారు. సంసోను పుట్టేటప్పటికి 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో అప్పగించబడ్డారు ఇశ్రాయేలీలు కనుక అది కూడా రాసుకోండి. అలాగే దావీదు చేతిలో మరణించే ముందు గుల్లియాతో 40 రోజులు ఇశ్రాయేలును భయకంపితం చేశాడు. దావీదు చిన్నవాడైన దావీదు చేతిలో చనిపోవడానికి ముందు 40 రోజులు ఇశ్రాయేలుని భయపెట్టి ఎన్నో విధాలుగా హింస పెట్టాడు. అది కూడా రాసుకోండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. దావీదు మరి గొల్లియాతుని చంపక ముందు 40 రోజులు ఇశ్రాయేలుని ఎట్లా హింసించింది అదనమాట. అది ఇకపోతే ఇంకొక 40 రోజులతో కూడా మనం చూసుకుందాం. యెజబేలు గురించి తెలుసు కదా మనకి. యెజబేలు నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతం చేరుకొని అక్కడ గుహలో బాదం మరి తలదాచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెజబేలు నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతం చేరుకొని అక్కడ తలదాచుకున్నట్లుగా 40 రోజులు మనం చూస్తున్నాం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. అలాగే మరి ఒకటి చూసుకుందాం. యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం చేసి సాతాను చేసి శోధింపబడ్డాడు. యేసుక్రీస్తుల వారు 40 రోజులు ఉపవాసం చేసి అరణ్యంలో సాతాను చే శోధింపబడ్డాడు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. అది కూడా చదువుకోండి. అలాగే క్రీస్తు పునరుద్ధానుడయ్యాక 40 రోజులు భూమి మీద సజీవునిగా కనిపించి స్వర్గార్హుడయ్యాడు. ఇది మనందరికి తెలిసిన విషయమే. అయినా కూడా ఒకసారి మరలా నేను చెప్తాను, మీరు రాసుకోండి. క్రీస్తు పునరుద్ధానుడైనాక చనిపోయి 3 రోజులు సమాధిలో ఉంచి 3వ రోజు లేచినాక 40 రోజులు భూమి మీద సజీవునిగా ఆయన